తెలుగువారి వంటలో ఇవాళ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు మష్రూమ్స్ ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. బాగా వాష్ చేసి మీరు సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్, టమోటా 1 సరిపోతుంది. ఆ తర్వాత మీకు హోల్ గరం మసాలా వచ్చి మీకు ఒక జస్ట్ అన్ని 2గా తీసుకోండి. చెక్క, లవంగం, ఏలక అండ్ తర్వాత సోంపు, బిర్యానీ ఆకు, తర్వాత ఆప్షనల్ మీకు క్యాష్యూస్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ 2, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్ తగినంత. బియ్యం వచ్చి నేను 2 కప్స్ బియ్యం తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. సో బియ్యము అది కాకుండా బిర్యానీ పౌడర్ వచ్చి మీకు 1 టేబుల్ స్పూను, కొరియాండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. మీకు అవన్నీ లేకపోయినా బిర్యానీ పౌడర్ అయినా ఓకే. ఆ తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, తర్వాత పసుపు, ఆ తర్వాత కారం తగినంత. ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా బిర్యానీకి మనము సపరేట్గా వాటర్ పెట్టేసుకోవాలి. ఆ వాటర్లో మనం ముందుగా తీసుకున్న సోంపు, ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోండి, ఎసురులాగా. ఇది మీకు ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి పడుతుంది, చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే మీకు మష్రూమ్స్ కానీ ప్రెషర్ కుక్ చేస్తే అవి చాలా మెత్తగా అయిపోతుంది. సో మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఉప్పు కొద్దిగా, ఆ తర్వాత ఆయిల్. మనము ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఫస్ట్ దీన్ని బాగా ఉడికించుకొని బియ్యాన్ని సపరేట్గా తీసేసుకోవాలి. జస్ట్ 3/4 ఉడికిన తర్వాత ఇలా మీకు ఆయిల్ పెట్టుకొని ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జీలకర్ర ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఫస్ట్ ఇది వేసుకోండి. తర్వాత నేను ఆనియన్స్ వేసుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా వేగిన తర్వాత మనము క్యాష్యూస్ కూడా వేసుకుంటాము. ఎందుకంటే క్యాష్యూస్ బాగా మీకు వేగితే మంచి టేస్ట్ వస్తుంది. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ బదులు. బాగా వేగిన దాంట్లో క్యాష్యూస్ వేగిన దాంట్లోకి మీకు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మీకు అందులోకి మనము 3/4 ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఆ తర్వాత మనము మష్రూమ్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు మొత్తము ఇలా టమోటాలు మీకు మొత్తం వేగిపోయిన దాంట్లోకి 3/4 వేగిపోవాలి అన్నీ టమోటా, ఆనియన్. అందులోకి మనం ముందుగా తీసుకున్న మష్రూమ్స్ని వాష్ చేసి కట్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనము 2 మినిట్స్ అంటే కొద్దిగా మనకు మష్రూమ్స్ అన్నీ కొద్దిగా 3/4 వేగిన తర్వాత మనము దీంట్లోకి మసాలాలన్నీ వేసుకోవాలి. ఇలా ఈ పక్కన మనం వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి. వేసేసుకొని అది 3/4 ఉడికించుకోవాలి. మసాలా అంతా మీకు కారము అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియను, ఆ తర్వాత మష్రూము అంతా వేగింది కదా, ఒక జస్ట్ మీకు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న మసాలాలన్నీ బిర్యానీ పౌడరు, ధనియాల పౌడరు, మిరప్పొడి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఇలా కాసేపు మనము సిమ్లో పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు పులుపు అంతా ఆ తర్వాత మసాలాలన్నీ ఇందులోకి ఎక్కుతుంది మొత్తం బాగా మష్రూమ్లోకి. ఎందుకంటే 3/4 మనకు ఉడికిపోయిన తర్వాత ఈ అన్నం కూడా మీకు 3/4 ఉడికిపోయిన తర్వాత ఇది వడగట్టుకొని మనం దీనిపైన స్ప్రెడ్ చేసుకుంటే అయిపోయింది. చాలా సింపుల్గా మీకు మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని చూసారా పొడిగా వచ్చింది. మనం ఆయిల్ వేసుకున్నాం, ఉప్పు కూడా మీకు ఫ్లేవర్ అన్నీ యాడ్ అయిపోయింది. సో దీంట్లో చూసారంటే మీకు 3/4 ఉడికిపోయింది. మీకు పొడిగా కూడా వస్తుంది మీకు బిర్యానీ. తర్వాత దీంట్లోకి మనం స్ప్రెడ్ చేసి మూసేయాలి ఫస్ట్. అలా చూసారా మీకు పెద్ద బాండిల్ కానీ తీసుకుంటే, ఇలా పెనం తీసుకుంటే మీరు ఇలా స్ప్రెడ్ చేసుకునేసేయండి. ఆ తర్వాత మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా చల్లుకోవచ్చు. దానిపైన వేసి
ఒక 15 మినిట్స్ అలానే మనము పెట్టుకోవాలి. అప్పుడు మీకు మొత్తం లోపల ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. తర్వాత కలబెట్టి ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మీకు బిర్యానీ రెడీ అయిపోయింది. మష్రూమ్ ఇలా ఒక 15 మినిట్స్ అయిన తర్వాత చూసారా మీకు బాగా ఉడికిపోయింది అన్నం కూడా. ఇప్పుడు మనము జస్ట్ చూసారంటే ఇది ఇలా మీకు కలుపుకుంటే చాలా నీట్గా మనం కలుపుకున్న ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్గా మీకు పొడిగా వస్తుంది. ఇలా చేస్తే ఒక మెతుకి అతుక్కోకుండా వచ్చింది. చూసారా దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే. ఇలా బౌల్లో తీసుకొని మీరు రైతాతో అయినా లేదు ఏదైనా పన్నీర్ గ్రేవీతో అయినా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు మష్రూమ్ స్మెల్లే ఇందులోకి రాదు. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మీరు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.